బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూట్యూబర్ వైష్ణవి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వెలుగులోకి వైష్ణవి లాస్ట్ ఆడియో కాల్ బయటకు వచ్చింది. వైష్ణవిపై హరిబాబు తల్లి లక్ష్మి బూతు పురాణం. బబ్బబ్బబ్బ, అది వింటే రెండు చోళ్ళు మూసుకోవాల్సింది. అది బూతు పురాణం అనడం కన్నా బూత్కి బాప్కి పురాణం అనాలేమో బహుశా. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంది. వైష్ణవికి అలాగే హరిబాబు తల్లికి వీళ్ళిద్దరికి మధ్య కాన్ఫరెన్స్ కాల్ కలిపాడు హరిబాబు. తల్లితో బూతులు తిట్టించాడు హరిబాబు. వైష్ణవిపై ఉంగరం దొంగతనం నింద వేసింది అత్త లక్ష్మి. నా ఇంట్లోకి రావడానికి ఎవరమ్మా నువ్వు? ఇది నేను చాలా సాఫ్ట్గా మాట్లాడింది. అసలు నా ఇంట్లోకి రావడానికి ఎవరమ్మా నువ్వు అంటూ రెచ్చిపోయింది అత్త. దీనికి ఒక మాస్ యాంగిల్లో ఆలోచించండి ఏ మాటలు ఉంటాయో. అంతే. వైష్ణవిని చెప్పలేని విధంగా, బహుశా బూతులు అనే దానికి ఇంకా ఏమైనా డబుల్ డోసేజో ట్రిపుల్ డోసేజో ఉంటాయి. ఆ భాష అంతా ఆవిడ మాట్లాడింది. అన్ని బూతులే. భార్య వైష్ణవిని తల్లి తిడుతూ ఉంటే అసలు హరిబాబు అక్కడ ఉన్నాడా అని అనిపిస్తూ ఉంటుంది. నీ కడుపు కాల, నువ్వు చచ్చిపో అంటూ తిట్టింది లక్ష్మి. ఇంకక్కడి నుంచి ఆవిడ ఉపయోగించిన తీరు, ఆ భాష నోటంటే చెప్పాలంటే కాస్త అసహ్యంగా ఉంది. దట్టు ఒక మహిళ, దట్టు కోడలు ఒకరు యాక్సెప్ట్ చేస్తే సరే, యాక్సెప్ట్ చేయకపోతే కనీసం ఒక మహిళ. అదేం భాష అది? ఎంత దరిద్రంగా ఉందంటే సభ్య సమాజం అసహ్యించుకుని, అసలు మహిళ అనడం కన్నా మనిషి నువ్వు లక్ష్మి, అసలు నువ్వు మనిషివేనా? మహిళ అనే విషయం పక్కన పెట్టాలి నీ ఈ విషయంలో. నేను ఒక్కసారి ఆడియో కాన్వర్సేషన్ మీరు వినండి. బూతులు ఉన్న చోట్ల బీప్ వేసేసాం, ఎందుకంటే ఆ భాష మీరు తట్టుకోలేరు వింటే. ఒకసారి ఆడియో కాన్వర్సేషన్ వినండి, ఆ తర్వాత మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ మీ మాట్లాడిన భాష, అంటే మీరు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా లేకపోతే కనుక నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను కామెంట్స్లో. ఒకసారి ముందు ఆడియో చూద్దాం. అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా, నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి నీళ్ళు పెట్టిన ఉంగరం లేదు, ఉంగరం తీసుకొచ్చి పొద్దుగాల ఆగాగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? నువ్వు పోతే పెడదు, నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు దానికి నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏ మొక్కం పెట్టుకొని వచ్చినావు? ఇంట్లో ఏ మొక్కం పెట్టుకొని వచ్చి కట్టించి ఎక్కడికెళ్ళి వచ్చినావు? నీ జంటుకల్ని రిపేట్ నిన్ను దొక్కి పెడతాను. ఇంటికి రా, నీ ఎక్కడ దాని నువ్వు నా దగ్గర దాపుగా ఉంగరం ఎత్తుకపోయినావు, నువ్వు బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయావు, చీర పారేస్తా. నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లేసుకపోయినావే? నువ్వు ఉంగరం ఎట్లేసుకపోయినావే? ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి? నువ్వు సాయిబాబా గుడికొని అడుక్కొని నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం నీ ఉంగరం ఏందా? ఉంగరం పోయిందా? పోయిందా? పోయింది, తీసుకొచ్చి రేపు సొరతా, రేపు సొరతా వెళితా. రేపు తడి బట్టల మీద అలా ఎర్రు ఏది ఎర్రు నేను దెబ్బ అన్ని నాటకాలు ఆడుతున్నావు. నువ్వు ఎక్కడ దానివే, ఏ దగ్గర దానివే, ఏ దాపర్ దానివే? నువ్వు ఇంట్లో లోపలికి బెడ్రూమ్ ఏమున్నదని ఇది అప్పు తొర్రదాందుకు, ఎక్కడ తొర్రదాందుకు ఎక్కడ దానివే? నువ్వు నా దగ్గర రాను, మన దాపు దానివా? నువ్వు ఎక్కడ దానివి? వచ్చిన దీంట్లో దొరకొచ్చినావు. ఇప్పుడు ఉంగరం పోయింది, రేపు ఉంగరం తీసుకొచ్చి సొర్రవా? రేపు అలా ఎవరితా అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది, నా ఉంగరం పోయింది, నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు, నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద. ఒక్కళ్ళ మీద వాడేస్తాను. నువ్వు ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ ఎందుకు ఉండవు ఉంగరము? నీకు ఏం హక్కు లేదు నా ఇంట్లో దొరకడానికి. ఏసుకొచ్చిందండి మేమన్నా? ఏం మాట్లాడుతావు నువ్వు?
ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు? నీ కడుపు కాల నువ్వు ఎందుకు వస్తలేవు నా ఇంటి ముంగటికి వస్తుంటా అందరు వస్తుంటా కొంచెమన్నా తెలుగు ఉన్నదా? కొంచెమన్నా ఎందుకు మాటలు పడతాను? తీయలేము అని చెప్పినప్పుడు తీయలేమని చెప్పినప్పుడు అది లక్ష్మి అసలు మహిళగా మాట్లాడాలా తల్లి? నేను అసలు మనిషిగా చూడాలా? ఫస్ట్ క్వశ్చన్ అదా భాష. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కోడలతో, కొన్ని కోడలైన విషయం పక్కన పెట్టు, మనిషితో మాట్లాడే విధానం అదా? నోటుకొచ్చినట్టు నోరు దేవుడు నాలుకిచ్చాడు కదా అని చెప్పి ఎట్టా పడితే అట్టా తిరితే ఊరుకుంటారా? అసలు మనిషితో ప్రవర్తించాల్సిన తీరుగా మాట్లాడుకుంటే కోడలతో పోనీ నీకు యాక్సెప్టెన్సే లేకపోతే వదిలేయి. ఏంటి హరిబాబు, మహా అయితే ఆ పిల్లకి అంతే 21 ఏళ్ళు, నీకెలా ఉండాలి కదా హరి? నీ భార్యని నీ అమ్మగారు అంటే వాళ్ళ వైష్ణవి అత్తగారు తిడుతూ ఉంటే కనీసం అడ్డుకోవా? దగ్గరుండి తిట్టిస్తావా? దొంగతనం చేసింది భార్య, ఓకే దొంగతనం చేసింది భార్య అంటే పడట్లేదుగా, పోలీస్ కంప్లైంట్ అయ్యి. టార్గెట్ చేయాలనుకుంటే తెలిసిపోతుంది. సాధిస్తారా కోడల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కోడల్ని సాధించడానికా? మహిళా సంఘాలు ఉన్నాయి అండ్ వైష్ణవి అనవసరంగా డెసిషన్ తీసుకుంది. వైష్ణవి బహుశా కొంచెం ఆగి కనుక ఉండుంటే బాగుండు. అండ్ హరి ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పి అనిపించలేదు నీకు? కనీసం ప్రేమించావు కదా, ఇదేనా ప్రేమ అంటే? అది ప్రేమ కామమా? సీదా సవాల్ ఇది. ప్రేమకి కామానికి తేడా తెలియకపోతే ఎట్లా? అండ్ భార్యను అంత దారుణంగా తిడుతూ ఉంటే తల్లి, ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రెసెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. బట్ అంతకన్నా ముందు వైష్ణవి తల్లి కూడా రియాక్ట్ అయింది. వైష్ణవి తల్లి ఏమంటుందో చూద్దాం. పట్టిర్రు నా నోరు తిరుగుతులే, నేను ఎంతగానో చెప్పాలా, నా మాటలు తడపడుతున్నాయి. నా బిడ్డను చంపుతాను పట్టిర్రు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే చనిపోయిందా? కొడుకులు పడిపోతారు. వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు, 3 కొడుకులు, తల్లి నా బిడ్డను చంపేసిర్రు. అర్ధచ్చిన పోయామన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది, సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు, 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు, నీ బిడ్డ నిశ పెడతామన్నారు. నిశ పెట్టిపోరు అన్న. ఇప్పటికి ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డను చంపేస్తామన్నారు. నా బిడ్డను చంపుతాను పట్టిర్రు. నా నోరు తిరుగుతులే, నేను ఎంతగానో చెప్పాలా, నా మాటలు తడపడుతున్నాయి. రైట్, అది ఆ తల్లి అంటోంది. వేరే సంబంధం మాట్లాడుకున్నారా లేకపోతే వేరే వ్యవహారం గురించి మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది. ఒక్కసారి నేరుగా గ్రౌండ్కి వెళ్ళిపోదాం. గ్రౌండ్కి వెళ్ళి రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అప్డేట్స్ అందించేందుకు చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, మీరు అక్కడికి చేరుకున్నారు, ఆ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు, వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు. గ్రౌండ్ రియాలిటీ ఏంటి? అండ్ వైష్ణవి హరిబాబుకి మధ్య కేవలం అత్తగారు మాత్రమే ఇష్యూనా లేకపోతే ఇంకా ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏం జరుగుతోంది ఈ మొత్తం స్టోరీలో? సచిన్, వాస్తవం